హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ ఈవినింగ్. ఈరోజు సూర్యాపేటలో ఎగ్జిబిషన్ పోతున్నాం. ఇగో ఇదే మా తొట్టి గ్యాంగ్. చూసిరుగా, ఇగో వీడు మా మోతబారి, ఇగో వీళ్ళిద్దరు మా అక్క పిల్లలు. మేము సూర్యాపేటలో ఎగ్జిబిషన్ పోతున్నాం ఈరోజు. ఆడ పోయిన తర్వాత మిగతా వీడియో అనేది మీకు చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎందుకు నానా? మరి ఎందుకు? చూడండి ఫ్రెండ్స్, మా మోతబారి ఆరో ఆట. ఎగ్జిబిషన్ పోదాం అనగానే మా మోతబారి చూడ్రి ఎట్లా తయారైండా. అదే స్కూల్కి పోదానప్పుడు చూసారు ఎట్లా తయారవుతాడో. ఏదో నిమ్మలంగా ఏదో ఏడ్చుకుంటూ తయారవుతాడు. సూర్యుడు ఎట్లా తయారై ఎట్లా నిలబడ్డాడు మా మోతబారి. అట్టుంటుంది ఆయనతో. ఎగ్జిబిషన్కి అయితే పోతున్నాం. మా ఫ్యామిలీ, నువ్వు జర్రా వెనక, మా ఫ్యామిలీ, మా బామర్ది వాళ్ళ ఫ్యామిలీ, ఇద్దరు బామర్దులు, మొత్తం ముగ్గురం ఫ్యామిలీస్ పోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? పోయిన తర్వాత అక్కడ చెప్తా మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ. బాయ్. ఇక వచ్చేసినాం. ఇక వచ్చిండు మా పెద్ద బామర్ది, చూడరి. ఇక మా చిన్న చెల్ల వచ్చినాం. ఇక చూడరి. హాయ్ చెప్పు. హాయ్. మా కోడలి పిల్ల చూడండి. హాయ్. అగ యువ సామ్రాట్. అగ చూడు మా చిన్న బామ్మర్ది యువ సామ్రాట్ పోతుంది చూడండి. యువ సామ్రాట్ బండి తీస్తుండు చూడండి. బండి తీస్తుండు మా యువ సామ్రాట్. ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూడండి ఒకసారి పబ్లిక్ ఎంత ఉందో. ఈరోజు సండే కాబట్టి ఫుల్ పబ్లిక్. బైక్ అయితే పార్క్ చేద్దాం. బయట నుంచి చూడండి ఒకసారి ఎలా ఉందో. సూపర్ కదా. చలో ఇక పోదాం లోపలికి. ఇక చూడ్రి మావాడు వాళ్ళ నాయనమ్మ డబ్బులు ఇచ్చింది. అవి నాకు ఇచ్చేసింది ఆ పైసలు. నీ కాడ పెట్టుకో డాడీ అని. టికెట్ కోసం అయితే లైన్లో నిలబడ్డాం. ఈ పబ్లిక్ అయితే చాలా ఉంది టికెట్ల దగ్గర. ఒక సైడ్ మా బామ్మర్ది నిలబడ్డాడు, ఇంకో సైడ్ నేను నిలబడ్డా. ఎవరు దొరికితే వాళ్ళకి అట్లే అనేసి నిలబడ్డాం. టికెట్స్ అయితే తీసుకున్నాం. 80 రూపీస్ ఈచ్ వన్ టికెట్. 3 years దాటిన పిల్లలకు కూడా టికెట్. లోపలికైతే పోతున్నాం. వెల్కమ్ బోర్డ్ చూడు మా గ్యాంగ్. వెల్కమ్, స్వాగతం. Experience music without more. Started. మరి లాస్ట్ ఇయర్ వచ్చేసి ఐఫిల్ టవర్ ఎగ్జిబిషన్ పెట్టారు. ఈ ఇయర్ ఏమో జలకన్య ఎగ్జిబిషన్ పెట్టారు. ఇక్కడ లోపల అంబియన్స్ మాత్రం చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి, కలర్ఫుల్గా బాగా ఉన్నాయి. ఫొటోస్ మాత్రం ఒక్కొక్కరు గట్టిగా దిగుతున్నాయి. కానీ సూపర్ ఉంది ఎగ్జిబిషన్. లాస్ట్ ఇయర్ ఏమో 50 రూపీస్ ఎంట్రీ టికెట్, ఇప్పుడు 80 రూపీస్ చేసి. ఇక చూడండి జలకన్య షో. ఇదే జలకన్య షో అంట. ఇది ఒక్కటే ఎక్స్ట్రా యాడ్ చేసారు. సేమ్ లాస్ట్ ఇయర్ లోపల మొత్తం సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే ఉంది, కానీ ఇదొక్కటి ఎక్స్ట్రా యాడ్ చేసారు. ఎంట్రన్స్లో కొంచెం ఫొటోస్ దిగడం కోసం అంబియన్స్ అనేసి యాడ్ పెట్టారు. నాకు ఈ జలకన్యం చూస్తుంటూ సాంగ్ పెట్టాలని ఉంది. ఒకసారి పెడతా చూడండి. మీనా మీనా జలతారు వీణ ఏమ్మా
ఏమ్మా ఇది కల కాదులేమ్మా జలాలి పాటలో జనించు ప్రేమ బాటలో జలధరింతలో వింతగా జరిగేను సంగమం మీన మీన జలతారు వీణ ఏమ్మా ఏమ్మా కల కాదులేమ్మా లోపల జనాలు అయితే మామూలుగా లేరు, ఫుల్ క్రౌడ్. అసలు సందు లేకుండా ఉంది లోపల. చూడండి మస్తు జనాలు. కార్ ఎర్ర బాబు కొంచెం సైడ్. లోపల షాపులు కూడా బాగా పెట్టారు. ప్రతి ఒక్క ఐటెం పెట్టారండి లోపల. వాచెస్ బాగున్నాయి మొత్తం. ఇంటికి పోయేటప్పుడు కొనుక్కుందామని చెప్పినాగా. మా కోడళ్ళు అయితే ఇది ఎక్కుతా అనేసి అన్నారు. బెలూన్స్ ఇది 70 రూపీస్ అంటే ఒక్క టికెట్. 3 టికెట్స్కి 210. 200 తీసుకోమన్నా కూడా ఆమె తీసుకోవట్లే. 210 బరాబర్ ఇవ్వాల్సిందే అంటుంది. 210 ఇచ్చేసినాం. మావోడు ఎక్కిన 2 నిమిషాలకే ఒక 2 సార్లు పైకి కిందికి ఎగిరిండు. ఇక ఏడుపు స్టార్ట్ చేసిండు భయం అవుతుందని. ఎందుకు ఎక్కినవరా నాయన, ఫస్ట్ ఏమో ఎక్కుతా అని ఆరాటంతో ఎక్కిండు. ఎక్కిన 2 నిమిషాల్లోనే కథం. నాకు భయం అవుతుందని ఏడుస్తుండు. 70 రూపాయలు బొక్క. ఇప్పుడు వచ్చేసి మేము అది ఎక్కబోతున్నాం. దాన్ని అంటారు ఏమంటారంటే డ్రాగన్ ట్రైన్ అంట. హాయ్ చెప్పరా తేజ, హాయ్ చెప్పరా. మా చిన్న బామ్మర్ది వాళ్ళు ఇప్పుడు ఎక్కిరు. వాళ్ళకి ఇందాక సీట్ దొరకలే. సెకండ్ రౌండ్ వాళ్ళు ఇప్పుడు ఎక్కేసారు. వాళ్ళ మా వాళ్ళకి ఆకలి అవుతుందంటే ఇది తీసుకుందామని వచ్చినాం. ఒక్క పాపడ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. 70 రూపీస్ అంట ఒక్క పాపడ్. ప్లస్ మిర్చి 3 పీసెస్ మిర్చి 70 రూపీస్. చూడరు మా వాళ్ళు ఎట్లా పట్టుకుర్రు. అన్నదానం పెట్టిరు మా వాళ్ళకి ఇప్పుడే. పోతురుగా ఎక్కడ కూర్చొని తినాలా అని చూస్తుర్రు. ప్లేస్ అయితే దొరుకుతుంది ఇప్పుడు వాళ్ళకి. మా ప్లేస్ దొరికింది మా వాళ్ళకైతే. ఇక చూడాలి. ఇక అన్నదానం చెట్ల కిందకి వచ్చినట్టు కూర్చొని తింటూ చూడండి మా వాళ్ళు. మా ఆడేమో ఐస్ క్రీమ్ తింటుండు నా కొడుకు. లాస్ట్కి ఇక ఈ ఒక 2 గేమ్స్ ఆడేసి ఇంటికి బయలుదేరినాం. ఆ గేమ్లో వచ్చేసి మాకు పిండి పట్టే జల్లెడ వచ్చింది. ఈ గేమ్లో వచ్చేసి మైక్రోస్కోప్ వచ్చింది. 50 రూపీస్ ఈచ్ వన్ గేమ్. తర్వాత మా చెల్లె వాళ్ళు మా భార్య వాళ్ళ ఏమో ఐటమ్స్ తీసుకురు దీంట్లో. తీసుకొనేసి ఇక బయటికి వచ్చేసినాం. అయిపోయింది ఇక ఎగ్జిబిషన్. వారం నుంచి సావగొట్టారు మా వాళ్ళు. ఎగ్జిబిషన్ అని మొత్తానికైతే ఎగ్జిబిషన్ అయితే అయిపోగొట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.